బ్యాక్ హైదరాబాద్లోని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో నత్త నడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్కు త్వరలో మోక్షం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం హామీతో ఫ్లైఓవర్ పనులు జోరందుకోనున్నాయి. నిన్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల్ని పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అన్నారు. తొలుత యుద్ధ ప్రాతిపదికన 30 కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మతు పనులు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి ప్రకటనతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కింద ప్రారంభించిన 670 కోట్ల పని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మూలంగా లక్షలాది మంది పోయే రోడ్ ఇది. చిన్న తిరుపతిగా భావించే యాదగిరిగుట్టతో పాటు రెండవ మహానగరం వరంగల్ పోయే రోడ్డు చేతగాని ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించి 30% కూడా పనులు కాలే. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గడ్కరీ గారిని ఒప్పించి పాత కంటాడు తొలగించి కొత్త టెండర్ పిలిచానికి ఒప్పించాను. ఈ లోపల ఎలక్షన్ కూడా వచ్చి ఆలస్యమైంది. 2 నెలల్లో టెండర్ పిలిపించి ఈ ఫ్లైఓవర్ని 18 మాసాలు టార్గెట్గా పెట్టుకున్నాను. 2 నెలలు ఆలస్యమైన 20 నెలల్లో పూర్తి చేయడం. మీరు 15 నెలలు మొదలు పెట్టకపోతే మీ స్థానంలో కొత్త ఆఫీసర్లు వస్తారని చెప్పి 3 నెలల్లో ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టి 20 మాసాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ లో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ గా నిర్మాణం అవుతున్నటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దాదాపు 6 ఏళ్ళు అవుతున్నా కూడా 6 కిలోమీటర్ల మేర కూడా ముందుకు సాగినటువంటి ఈ పనుల మీద ప్రత్యేకంగా ఇటు ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. చెప్పండి, 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ 6 ఏళ్లు దాటింది, ఎలాంటి పురోగతి లేదు. మరి ఏంటి మరి ప్రభుత్వం ఇక మీద ఫోకస్ పెడతా ఉంటుంది? ఎలా ముఖ్యంగా ఇది 6 ఏళ్ల క్రితం ఇది శంకుస్థాపన చేసిన ఎలివేటర్ కారిడార్ ఇప్పటి వరకు కూడా ఒక 25% 30% పని జరగలేదు. 6 ఏళ్ల నుంచి రోడ్డు నుంచి చాలా ఇబ్బందికి గురవుతున్నాము. ఈ దుమ్ము మీరు చూస్తున్న ఈ దుమ్ము అంతా కూడా లంగ్స్లోకి పోయి చాలామంది వ్యాపారస్తులు చనిపోవడం జరిగింది. వ్యాపారాలు కుంటుపడినాయి. ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని తొందరగా చేస్తా అంటుండ్రు, దసరా వరకు టెండర్ చేస్తా అంటుండ్రు. ముందుగా పైన వదిలిపెట్టి కనీసం కింద మొత్తం రోడ్డు చేసేస్తాం మాత్రం మేము చాలా హ్యాపీగా ఉంటాం. అది మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పైది అయితేప్పుడు అవుతుందేమో కానీ కింద మొత్తం చేయాలని నిన్న కూడా కోరినాం. మా ఎమ్మెల్యే గారు కోరిండ్రు, ఇక్కడ లోకల్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా కోరిండ్రు. దయచేసి ఏమైనప్పటికీ కింది రోడ్డు కంప్లైంట్ చేసి మమ్మల్ని బయటపడేయండి. ఇప్పటి వరకు 5-6 ఏళ్లలో నాకు తెలిసిన వరకు 60 మంది చచ్చిపోయినరు. దగ్గర 200 మంది కాళ్ళు చేలు ఇరిగినాయి. ఇప్పుడు రోజు మీరు ట్రాఫిక్ వాళ్ళని అడగండి ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లు అవుతారు, ఎంతమంది కాలు ఇరుగుతుంది, ఎంతమంది క్షేత్రఘాతులు అవుతారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా పాపం ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు గుంతలు పుడుతూనే ఊరు కానీ వాన పడ్డప్పుడల్లా గుంతలు తేలుతున్నాయి. అది ఎప్పుడు ఎట్లా ఉన్నావు ఎట్లా అట్నే జరిగిపోతుంది తప్పితే ఏది శాశ్వత పరిష్కారం లేదు. టెంపరీ పనులు చేస్తారు. వెంకరెడ్డి గారు ఒక ప్రామిస్ ఏంటంటే 20-25 రోజులలో దీన్ని కింది రోడ్డు మాత్రం కంప్లీట్ చేస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఈ డస్ట్ తోటి లంగ్స్ తోటి ఊపిరితిత్తులు పారాబడుతున్నాయి. బ్యాక్ పెయిన్ మొత్తం గుంతలే. రోడ్డు మీద 5 కిలోమీటర్ 5 స్పీడ్ కూడా పోవట్లేదు వెహికల్స్. కాబట్టి దీని విషయంలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము ఉప్పల్ ప్రజలు ఒక్కడమే కాదు మొత్తం 4 జిల్లాల ప్రజలు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు తెలుపుతాం. గత ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు కాంపన్సేషన్ సరిగా ఇవ్వకపోవడం లేట్ జరిగింది. ఆ లేట్ జరగడం వల్ల ఈ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఏదైతే సిపిఆర్ఐ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు 6.5 కిలోమీటర్లు, వరంగల్ నుంచి ఒక 2 గంటల సమయం పడితే ఈ 6.5 కిలోమీటర్లు ఒక 1 అవర్ సమయం పడుతుంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో, వీరందరి ఆధ్వర్యంలో నిన్న రావడం జరిగింది, పరిశీలించడం జరిగింది. త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు కనుక చాలా సంతోషము. రోడ్డుకు ఇబ్బంది అవుతుంది. గుంతలు బాగా ఒక్కొక్క 1/2 కిలో మన జానాడు గుంతలున్నాయి. బండ్లు నడుస్తలేవు. మాకు పెద్ద ప్రాబ్లం. విపరీతం దుమ్ము వస్తుంది షాపులలో కూడా. అది పరిస్థితి. ట్రాఫిక్ ఫుల్. నల్ల చెరువు నుంచి రింగ్ రోడ్ వరకు. కాకపోతే ఇంక మేడిపల్లి నుంచి వస్తుంది ఒకసారి ట్రాఫిక్ ఇబ్బంది. 40 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది నుంచి ఒకసారి.
20 నెలల్లో ఈ పనులు అనుకున్నంత టార్గెట్ మేర పూర్తి చేసి ముందుగా యుద్ధ ప్రాతిపదికన కింద ఉన్నటువంటి గుంతలమయంగా మారినటువంటి ఈ రోడ్డును 30 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి అయితే ఇకపైన మోక్షం లభించేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.